కృష్ణా బేసిన్ కి వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అటు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. మరోపక్క ఎగువ దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మధ్యలో కొన్ని బంధువులు ఉన్నాయా? కృష్ణా బేసిన్ వరదపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా బేసిన్కి వరద పోటెత్తుతోంది. ఎగువన పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మెట్టు ప్రాజెక్టుకి 150,000 క్యూసెక్లకు తగ్గకుండా వరద వచ్చి చేరుతోంది. అయితే 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టి వద్ద పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండడంతో 160,000 క్యూసెక్ల నీటిని దిగువనున్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇక నారాయణపూర్ 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అక్కడి నుంచి 25 గేట్లు ఎత్తి 158,000 క్యూసెక్ల నీటిని జూరాల వైపుకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకి నారాయణపూర్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక జూరాల వద్ద పరిస్థితి చూస్తే 170,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో జూరాల వద్ద క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం స్పష్టంగా చూడవచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద. అయితే ఇక్కడ జూరాలకి గడిచిన 3-4 రోజుల నుంచి 1,00,000కి పైగా 1,50,000కు పైగా వరద వచ్చి చేరుతుండటంతో క్రస్ట్ గేట్లని ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక శ్రీశైలం వైపుకి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ 150,000 క్యూసెక్ల వరద దిగువకి పారుతోంది. ఇక ఇదే స్థాయిలో మరో 3-4 రోజుల పాటు వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా కృష్ణా బేసిన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే మాదిరిగా వరద కొనసాగితే మరో 2-3 రోజుల్లో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిన తర్వాత దిగువనున్నటువంటి నాగార్జున సాగర్కి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాల పూర్తి స్థాయిలో నిండటంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్రస్ట్ గేట్లలో 35 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోల్సాగర్, రామన్పాడు జలాశయాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మరో పక్క ఆయకట్టుకి కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకి నీరు ఇస్తుండటంతో పాటు జూరాల వద్ద ఉన్నటువంటి అప్పర్ జూరాల, లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే మాదిరిగా వరద కొనసాగితే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారి దిగువకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.